నమస్తే జనభేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. టీటీడీ నెయ్యి సరఫరాలో భారీ కుంభకోణం జరిగిందన్న సీఎం చంద్రబాబు. ఎంపీ కేశినేని శివనాథ్ నగర అభివృద్ధిపై కమిషనర్ ధ్యానచంద్ర ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం. వాణిజ్య కేంద్రంగా ఉన్న విజయవాడలో ఎగుమతి దిగుమతి తోలకం పనులు చేస్తున్న ముఠా కార్మికుల కూలీ రేట్ల పెంపు కోరుతూ ర్యాలీ. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో మార్చి 6 నుంచి 8వ తేదీ వరకు శాస్త్రోక్తంగా అత్యంత వైభవంగా కుంభాభిషేక మహోత్సవం. గత వైసీపీ పాలనలో ఎన్నో విధ్వంసాలు చూశామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏపీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ దేవాలయాలపై దాడులు జరిగాయని ప్రశ్నిస్తే కేసులు పెట్టారన్నారు. రాముడి విగ్రహం ధ్వంసం చేశారని ప్రశ్నిస్తే తనపైనే దాడికి దిగారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రక్షాళన కోసం ఈవోను నియమించామని చెప్పారు. తన దృష్టికి వచ్చిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు రిపోర్ట్ వివరాలు వెల్లడించానని తెలిపారు. శ్రీవారి లడ్డూ విషయంలోనే కాదు అనేక విషయాల్లో తప్పు చేశారంటూ వైసీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. కుట్రకోణాన్ని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. 59.71 లక్షల కేజీల రసాయనాలతో కూడిన నెయ్యిని లడ్డూ తయారీలో వినియోగించారని వివరించారు. ఫీల్ అయ్యేలాగా చేశారు. ధన్యవాదాలు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. అధ్యక్ష, ఇప్పుడే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. వారి మనోభావాల్ని, వారి ఆవేదన కూడా వారు తెలియజేశారు. ఇక్కడ ఉండే వాళ్ళే కాకుండా ఈ రాష్ట్రంలో మనం అందరం కూడా రిపీటెడ్గా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన మొక్కుకుని తద్వారా మనం ఏ బాధ ఉన్నా ఏ ఇబ్బంది ఉన్నా ఆయనకు అప్పచెప్పే పరిస్థితుంది. అయితే దిశ 1924 చాలాసార్లు ఆవేదన చెందాము, బాధపడిన తర్వాత చాలా ప్రొటెస్ట్ కూడా చేశాము. రాష్ట్రంలో వెంకటేశ్వర స్వామికి అన్యాయం జరుగుతూ ఉంది. నగరాభివృద్ధి లక్ష్యంగా విజయవాడ నగరాన్ని భవిష్యత్తులో ఆధునిక నగరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నామని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. స్ట్రామ్ వాటర్ డ్రైన్ నిర్మాణం, డ్రింకింగ్ వాటర్ పనులతో పాటు నగర సుందరీకరణకి సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారైందని తెలిపారు. గ్రేటర్ విజయవాడ కాకముందే నగరంలోని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఎంపీ కేశినేని శివనాథ్ నగరాభివృద్ధిపై కమిషనర్ ధ్యానచంద్ర ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి రాష్ట్ర దూదేకుల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, కార్పొరేటర్ చంటి తదితరులు కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్ రానున్న వర్షాకాలం దృష్ట్యా నగరంలో వర్షపు నీరు రోడ్డుపైన నిల్వ ఉండకుండా స్ట్రామ్ వాటర్ డ్రైన్ నిర్మాణ పనులకు విజయవాడ నగరపాలక సంస్థ వారు తయారు చేసిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు సమీక్షించారు. ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో కమిషనర్ గారు, ఇంజనీరింగ్ విభాగం, అంతేకాకుండా నాగుల్ మీరా గారు, చంటి గారు అందరూ కూడా కనపడి రేపు రాబోయే కాలంలో అమరావతిలో ప్రాంతమైన ఈ విజయవాడ నగరం అభివృద్ధికి ఒక ప్రణాళికని రచించడం జరుగుతుంది. దాని ప్రకారం ఇవాళ గత సంవత్సర కాలం నుంచి స్ట్రామ్ వాటర్కి కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి కానీ, మంచినీళ్ళకి కానీ డిపిఆర్ రెడీ చేయమంటం జరిగింది. గత పాలక మండలి
డిపిఆర్ రెడీ చేయడానికి కూడా సముఖత వ్యక్తం చేయలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మళ్ళీ మేము ఆదేశాలు తెచ్చుకుని డిపిఆర్ ఏజెన్సీకి డిపిఆర్ ఇవ్వడం జరిగింది. డిపిఆర్ కూడా పూర్తయింది. దీంట్లో కొత్తగా మనం ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా? రెయిన్ వాటర్ మనం చూస్తే స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ పోయినసారి చేసింది ఎల్ఎన్టీ చేసిన దాంట్లో కొన్ని బ్లాక్ హోల్స్ ఉన్నాయి. వాటిలన్నింటినీ ఇబ్బంది లేకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్ డిపిఆర్ రెడీ చేస్తున్నాం. దానిలో భాగంగా ఇవాళ ఊరికినే నేషనల్ హైవేస్ రేపు విజయవాడ నగరంలో రాబోయే నేషనల్ హైవేస్లో కానీ రేపు విజయవాడ నగరంలో రాబోయే ఆర్ఓబీలు ఆర్ఓబీలకి మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఏ విధంగా కొన్ని కార్యక్రమాలు చేయాలి, వాటిలన్నింటినీ సమన్వయం పరచడం కోసం వాళ్ళతో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసే విధంగా ఇవాళ మీటింగ్లో డిస్కస్ చేయడం జరిగింది. తప్పకుండా విజయవాడ నగరం అభివృద్ధే మా అందరి యొక్క ధ్యేయం. ఇవాళ అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఐలాపురం వెంకయ్య చేసిన సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు కొనియాడారు. ఇటీవల పరమపదించిన మాజీ ఎమ్మెల్సీ అట్టడుగు వర్గాల ఆరాధ్య దైవం ఐలాపురం వెంకయ్యకు ప్రముఖులు బీసీ నాయకులు నెల్లూరి వీర్రాజు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించే కార్యక్రమం విద్యాధరపురంలోని 4 స్తంభాల సెంటర్ రామాలయం కూడలిలో మంగళవారం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు ముందుగా ఐలాపురం వెంకయ్య చిత్రానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. బీసీ వర్గాలకు ఐలాపురం వెంకయ్య లేని లోటు తీరనిదని అంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ ఈశ్వర్ మాట్లాడుతూ బీసీ వర్గాల అభ్యున్నతికి తన తుది శ్వాస వరకు పోరాడిన గొప్ప నాయకుడు ఐలాపురం వెంకయ్య అంటూ పేర్కొన్నారు. అట్టడుగు స్థాయి నుంచి ఎదిగినటువంటి నాయకులు ఐలాపురం వెంకయ్య గారు. ఆయన అజాత శత్రువు, అందరికీ మావాడే అనేటటువంటి భావంతో కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఐలాపురం వెంకయ్య గారు. ఎమ్మెల్సీగా విజయవాడ నగరంలో అలాగే ఆంధ్ర రాష్ట్రంలో వెనకబడిన వర్గాల అభ్యున్నతి కోసం అనేక లక్షల రూపాయలు నిధులు కేటాయించి సామాజిక వీటి కోసం కృషి చేసినటువంటి ఐలాపురం వెంకయ్య గారు లేనటువంటి లోటు తీరని లోటు. ముఖ్యంగా చెప్పాలంటే కష్టే ఫలి అనేటటువంటి దానికి నిదర్శనం ఐలాపురం వెంకయ్య గారు. కింద స్థాయి నుంచి వచ్చి ఎంతో ఉన్నత స్థితికి ఎదిగి, ఎంత ఎదిగినా కూడా ఒదిగి ప్రతి ఒక్కరిని కూడా ఆదర్శంగా మాట్లాడేటటువంటి ఒక మంచి వ్యక్తి వెంకయ్య గారు మరణించడం అనేటటువంటిది ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో వెనకబడిన వర్గాలకి తీరని లోటు. ఆ వెంకయ్య గారు ఏదైతే నమ్మిన సిద్ధాంతం కోసం తుదికంటా కూడా చనిపోయే వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో వారు పట్టుకున్నటువంటి జెండా చనిపోయే వరకు కూడా అదే పార్టీలో ఉన్నారు. అదే వర్గాల కోసం, వెనకబడిన వర్గాల కోసం ఆయన నిరంతరం శ్రమించినటువంటి ఏర్పాటు చేసినటువంటి ఐలాపురం వెంకయ్య గారు సంతాప సభకి ఇక్కడ నెల్లూరు నాని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ శాలివాహన సంఘం తరపున విజయవాడ విద్యాధరపురంలో ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథులుగా కోటేశ్వరరావు, ఇక్కడ ఇతర పెద్ద నాయకులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేశారు. మన శాలివాహన సంఘం నాయకులు కూడా అందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఇవాళ ఈ కార్యక్రమంకి నెల్లూరు నాని గారి ఆధ్వర్యంలో ఒక 300 మంది 400 మందికి అన్నదానం, అలాగే ఇక్కడ పేదలందరూ కూడా పంచడం జరుగుతుంది. ఇవాళ పేద పడుగు వర్గాల ఆశాజ్యోతి అయిన ఐలాపురం వెంకయ్య గారు మరణించడం బీసీ వర్గానికి తీరని లోటని తెలియజేస్తున్నాం. అదే ప్రతి ఒక్కరికి కూడా పార్టీ మా ఐలాపురం వెంకయ్య గారు మా మధ్యలో లేకపోవడం మాకు చాలా బాధగా ఉంది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన మా వెంకయ్య గారు చాలామందిని ఎన్నో రకాలుగా ఆర్థికంగా సాయం చేసి మా వాళ్ళకే కానీ బయట వాళ్ళకే కానీ ఎవరైనా సరే వెంకయ్య గారు నాకు ఈ సాయం కావాలి అంటే తప్పకుండా చేసి పెట్టే మంచి వ్యక్తి. ఈరోజు ఆయన మా మధ్యలో లేకపోవడం మాకు చాలా బాధగా ఉంది. మళ్ళీ ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం, ఆ వెంకయ్య గారిని మళ్ళీ అలాగే మా మధ్యలోనే మళ్ళీ తిరిగి జన్మించేలాగా చేయమని చెప్పిన భగవంతుడిని వేడుకుంటున్నాను. రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయిని పూర్తిగా నివారించేందుకు కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు సూచనల సలహాలతో ఈగల్ టీంను ఏర్పాటు చేసి పూర్తిగా నివారించడం జరిగిందని హోంమంత్రి అనిత శాసనమండలి సమావేశాల్లో స్పష్టం చేశారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను పూర్తిగా నివారించడం జరిగిందని, మహిళలపై దాడులకు పాల్పడిన వారికి కఠినమైన శిక్షలు విధించడంతో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని పేర్కొన్నారు. గత వైసీపీ పాలనలో దిశ యాప్ వల్ల మహిళలకు ఎలాంటి భద్రత లేదని, నేడు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత శక్తి యాప్ ద్వారా మహిళలకు భద్రత భరోసాన్ని కల్పించడం జరిగిందని చెప్పారు. శక్తి యాప్లో 1,50,00,000 మంది మహిళలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారని శాసనమండలి సమావేశాల్లో తెలియజేశారు. గంజాయి పూర్తిగా నివారించేందుకు ఈగల్ టీం ఎంతో శ్రమిస్తుందని పేర్కొన్నారు.
ఏదైతే మహిళల మీద అత్యాచారాల గురించి అదేవిధంగా హత్యల గురించి చెప్పారో చాలా క్లియర్ గా విత్ నెంబర్స్ తో సైతం ఇది తగ్గినాయి అని చెప్పారు. ప్రౌడ్ టు సే ఈ సంవత్సరం మహిళల మీద జరిగిన అత్యాచారాలు గాని హత్యలు గాని 4% తగ్గినాయి అని చెప్పడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అధ్యక్ష. దానికి ఈ రోజు మేము పడ్డ కష్టం కాదు అధ్యక్ష. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి కూడా మేము శక్తి యాప్, ఇంతకు ముందు దిశ యాప్ అని చెప్పి పెట్టి దిశ చట్టం అని చెప్పి సుమారుగా 5 సంవత్సరాలు కూడా మహిళలను మోసం చేయడమే కాకుండా ఆఖరికి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మోసం చేసే పరిస్థితి దగ్గర నుంచి ఈ రోజు శక్తి యాప్ ని మేము ఏర్పాటు చేసి ఆ శక్తి యాప్ లో సుమారుగా 16 పారామీటర్స్ ఏర్పాటు చేసుకుని దానికి సపరేట్ గా ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ ని ఏర్పాటు చేసుకుని ఒక ఐజీ స్థాయి వ్యక్తిని దీనికి కూడా మేము ఏర్పాటు చేసుకుని వాళ్ళ ఒక ఏపీ అసెంబ్లీలో తిరుమల లడ్డు ప్రసాదం తయారీకి వినియోగించిన కల్తీ నెయ్యిపై లఘు చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సభలో మాట్లాడుతూ శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో నెయ్యి ఉపయోగించలేదని ఇప్పటికే తేలిపోయిందన్నారు. నెయ్యిలో రసాయనాలు కలవలేదని వైసీపీ అబద్దాలు చెబుతోందని, అందుకే తాము వివరణ ఇవ్వాల్సి వచ్చిందని పవన్ తెలిపారు. కల్తీ నెయ్యి తయారీలోనూ సృజనాత్మకత చూపించారని, నెయ్యి కావాలంటే పాల నుంచే కాదు రసాయనాల నుంచి తయారు చేయొచ్చని నిరూపించారని దేవ చేశారు. గత ప్రభుత్వ అధినేత తప్పు చేశారని తాను ఎక్కడా చెప్పలేదని, అప్పటి టీటీడీ పాలక మండలి తన బాధ్యత నిర్వహణలో విఫలమైందని విమర్శించారు. తాము ఏ ఒక్కరిపైన ఆరోపణలు చేయడం లేదని, జగన్ నియమించిన బోర్డు హయాంలోనే తప్పు జరిగిందని డిప్యూటీ సీఎం అన్నారు. నాటి టీటీడీ బోర్డు సభ్యులను మాజీ సీఎం జగన్ ఎందుకు వెనకేసుకొస్తున్నారని ప్రశ్నించారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గ సహచరులకి, సభ్యులకి, గౌరవ సభ్యులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ తిరుమల ఈ లడ్డు మీద జరిగిన ఈ కల్తీ ఈ డిబేట్కి సంబంధించి $68 లక్షల కిలోల నెయ్యి అని చెప్పే ఒక కల్తీ నెయ్యిని వాడారు. దీని మీద ఫస్ట్ ఇది ఎలా బయటకు వచ్చింది? గవర్నమెంట్ ఫామ్ అయిన కొత్తలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ మీటింగ్ మమ్మల్ని అందరినీ పిలిచి కండక్ట్ చేసినప్పుడు ఆ రోజు ఒక నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చేసిన రిపోర్ట్ని చదివారు. వీళ్ళు గత పాలనలో ఇది కూడా జరిగింది అనేది టీటీడీ బోర్డు వారి పాలక మండలి చేసిన ఇది కూడా జరిగింది అనేది తెలియజేశారు. అంతే, అక్కడితో అయిపోయింది అధ్యక్ష. దాన్ని అంతకు మించి ముందుకు తీసుకెళ్ళాలి. లేదంటే నేను అది విని నాకేమనిపించిందంటే అది ఇలాంటివి కూడా జరిగినాయా? ఎందుకంటే ఆల్రెడీ గతంలో తిరుమలకి పైకి అంత వెళ్ళినప్పుడు కొంత స్థానికంగా కొంత ఉన్న చెప్పింది, తిరుమలలో చెప్పింది ఇవన్నీ కోరిలేట్ చేసుకొని కొంత ఆ ప్రసాదం కూడా క్వాలిటీ లేదని ఎలా చేశారు ఏంటో అనుకున్నాం. కానీ ఒక గబుక్కుని ఒకళ్ళు బ్లేమ్ చేయడం అనేది చాలా ఆలోచించి మాట్లాడుతాం. ముఖ్యంగా పబ్లిక్ లైఫ్లో ఉన్నాం కానీ బాధ్యతగా ఉన్నాయి మా పొజిషన్లో. అలాంటిది అసలు ఈ నెయ్యిలో కల్తీ జరగలేదు ఇవన్నీ వాళ్ళు మాట్లాడుతుంటే దాని మీద చాలా కంప్లీట్ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది అనిపించింది అధ్యక్ష. ముఖ్యంగా గత ప్రభుత్వ పాలనలో ఉన్నప్పుడు గుంటూరు ఛానల్ ఆధునీకరణపై ఏపీ శాసనమండలిలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ప్రశ్న లేవనెత్తారు. గుంటూరు ఛానల్కు సంబంధించిన కట్టలు దెబ్బతిన్నాయని తెలిపారు. మంగళగిరి పట్టణం నుంచి మురుగు నీరంతా ఈ ఛానల్లో కలుస్తోందని చెప్పారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. ఈ ఛానల్ మంత్రి నారా లోకేష్ నియోజకవర్గ పరిధిలో ఉండడంతో ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని హనుమంతరావు కోరారు. ఈ ప్రశ్నపై నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిస్తూ గుంటూరు ఛానల్ ఆధునీకరణకు 369 కోట్ల రూపాయలతో అంచనాలు రూపొందించారని తెలిపారు. ఈ అంచనాల అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. 2014-19లో అప్పటి టీడీపీ ప్రభుత్వం 370 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తూ జీవో జారీ చేసిందన్నారు. అయితే 2021లో ఆ నిధులను రద్దు చేస్తూ కొత్త అంచనాలు రూపొందించాలని నిర్ణయించినట్లు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 369 కోట్ల రూపాయలతో పనులు చేపట్టడానికి సిద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఈ గుంటూరు ఛానల్ అనేది మన కృష్ణ పశ్చిమ డెల్టాకు అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి మధ్య ఆయకట్టు ఉన్నటువంటి మధ్య మెట్ట ప్రాంతానికి సంబంధించి మరి 27,000 ఎకరాల సాగునీరుకు అదేవిధంగా మంగళగిరి, పొన్నూరు, ప్రత్తిపాడు, గుంటూరు 1 and 2 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో 7 మండలాల్లో
33 గ్రామాలకి త్రాగునీరు అందించేటువంటి ఛానళ్ళు ఈ గుంటూరు ఛానల్. ఇది 600 క్యూసిక్ల సామర్థ్యంతో ఉన్నటువంటి ఛానళ్ళు. ఇది మన ప్రకాశం బ్యారేజీకి ఎగువ నుండి కృష్ణానది నుండి ఈ గుంటూరు ఛానల్కి ఈ వాటర్ ఫ్లో ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అయితే ఈ యొక్క గుంటూరు ఛానల్ అనేది ఆ రోజు అంటే 1972లో అంటే దగ్గర 50 సంవత్సరాలు ఈ యొక్క ఛానల్ నిర్మాణం జరిగినటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క ఛానల్కి సంబంధించినటువంటి ఏవైతే కెనాల్ బండ్స్ కానీ అదేవిధంగా ఆ యొక్క కెనాల్కి సంబంధించినటువంటి స్లోప్స్ కానీ ఆ కెనాల్ ప్రవక్త మహమ్మద్ జీవితం బోధనల పట్ల అవగాహన కలిగించేందుకు రాష్ట్ర స్థాయి వ్రాత పరీక్షను నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ఖాజీ ఇలియాజ్ ఖాదరీ తెలిపారు. హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం మహమ్మద్ ప్రవక్త యొక్క బయోగ్రఫీపై ఆయన జీవన విధానంపై ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుందని 17 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల లోపు వయసు కలిగిన వారందరూ అర్హులని చెప్పారు. జూన్ 6వ తేదీన రాత పరీక్ష 3 భాషల్లో నిర్వహించడం జరుగుతుందని, అనంతరం గెలుపొందిన విజేతలకు బహుమతులు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ప్రవక్త మహమ్మద్ జీవితం బోధనలను ప్రోత్సహించడానికి రాష్ట్ర స్థాయి వ్రాత పరీక్ష కార్యక్రమం అయిన అఖైద్ ఈ ఇస్లాం వా సీరతు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క అడ్మిషన్ల ప్రకటనపై విజయవాడ చిట్టినగర్లోని ఈద్గా షాదిఖానా నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఖాజీ ఇలియాస్ ఖాదరీ మాట్లాడుతూ ప్రవక్త మహమ్మద్ జీవితం బోధనలను ప్రోత్సహించడానికి రాష్ట్ర స్థాయి రాత పరీక్షను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మొట్టమొదటిసారి విజయవాడ పట్టణంలో ఒక పెద్ద యూత్ కొరకు పెద్ద ప్రోగ్రాం పెడుతున్నాం. ఏపీ స్టేట్ లెవెల్లో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. మన ముఖ్య అవసరం ఏంటంటే ప్రస్తుతం ఇప్పుడు కొత్త జనరేషను చాలా ఇదైపోయింది. తల్లిదండ్రులు గౌరవం ఇస్తాం అనేది, పెద్దల గౌరవం ఇస్తాం అనేది, సమాజానికి గౌరవం ఇస్తాం అనేది, ఆ విషయాలు అన్నీ మర్చిపోయారు. ఎల్లప్పుడూ టీవీ ఫోను ఇదే ఉంది. కొత్త జనరేషన్ క్యారెక్టర్తో వెనక వెళ్ళిపోయారు. మేమేంటంటే కొత్త జనరేషన్కు ముస్లిం సమాజానికి చెందిన అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఇది ఫస్ట్ టైము ఆంధ్రప్రదేశ్లో ఒక ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్ మనము పెడుతున్నాం ఇక్కడ. ఇది ఏంటంటే మజ్లిసే ఇస్తక్బాలియా ఆ పేరుతో మనమందరేమో కమిటీ ఉంది. ఆ కమిటీ ద్వారా అందరికీ ఒక మెసేజ్ ఏంటంటే ఇది హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం మొహమ్మద్ ప్రవక్త ఉన్నారు కదా, ఆయన బయోగ్రఫీ ఏమేమి చేశారు, ఎలా చేశారు, దాని గురించి అన్ని వివరాలు దానిలో రాయాలన్నమాట. దానివల్ల అందరూ ఏంటంటే 17 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఉంది. ఆ ఏజ్ వాళ్ళందరేమో దీంట్లో 3 భాషల్లో రాస్తారు. రాసి డైరెక్ట్గా దాని తర్వాత రాసిన తర్వాత కాంపిటీషన్ అయిన తర్వాత డైరెక్ట్గా ప్రైజెస్ కూడా ఉన్నాయి. ఆల్రెడీ మా గురుగారు చెప్పారు, హాఫీజ్ ఇలియాస్ అహ్మద్ గారు, అన్ని ప్రైజెస్ ఏమేమి ఉంటాయి అది అని. ఇది ఏంటంటే అందరూ మా మెసేజ్ ఏంటంటే అందరూ చాలామంది మన గురుగారు కూడా ఉన్నారు, ఖదీర్ గారు ఉన్నారు, నెక్స్ట్ ఏమో హాఫీజ్ సిరాజ్ గారు ఉన్నారు, అలాగే పెద్ద ఆయన అహ్మద్ అలీ గారు కూడా ఉన్నారు, అలాగే పెద్ద ఆయన అందరూ ఉన్నారు. చాలామంది దీని గురించి చాలామంది రాలేదు, ఎందుకంటే ఉపాసాలు ఉన్నారు కాబట్టి. సో నెక్స్ట్ టైం నుంచి వాళ్ళు కూడా వస్తారు. ఇది మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాము. మీరందరేమో మీడియాలో మ్యాక్సిమం ఎంత కవరేజ్ చేస్తే మనకి బాగుంటుందని ఆశిస్తున్నాము. तमाम मीडिया वालों को और जो ये मीडिया में जो आवाज़ जो सुन रहे हैं उनको मेरे तरफ से अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू और रमज़ान मुबारक हो. मैं शाही मस्जिद का इमाम व ख़तीब मोहम्मद अब्दुल ख़दीर नईमी हूँ. लिहाजा इसमें हाफिज़ साहब का और मेरा नंबर जो है फ़ोन नंबर दिया गया है. जो भी इसमें तलबा कॉलेजेस के हो, मदारिस के हो, इसमें इस्तिफ़ादा हासिल करना चाहे तो आप आज जो है बच्चे और बच्चियाँ इस्तिफ़ादा हासिल कर सकते हैं डायरेक्ट हाफिज़ साहब से, और मुझसे जो है फ़ोन पर राबिता कायम करके और इसमें शामिल हो सकते हैं. इसलिए कि हमारे अखलाक जो है वो अच्छे होना है. ये जो फ़ोन वगैरह की वजह से ये तमाम नई नस्ल जो बर्बाद हो चुकी है आज, उसे हम जो है इस्लाह करना चाहते हैं. हम एक अच्छा कदम लेकर जो है सूबाई तौर पर पूरे स्टेट लेवल में जो है हम ये कोशिश कर रहे हैं. आप हजरात से, मीडिया वालों से और तमाम से मेरी गुजारिश है कि इसमें हमारा साथ दे.
हमारे अखलाक, हमारे कैरेक्टर्स, हमारे हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम के उसवे हसना औसाफ़ और अखलाक करीमा जो है हमारे तलबा और तालिबात में और स्टूडेंट में जो है आए। इस मकसद के लिए हम तमाम ये इस्तकबालिया कमेटी बनाकर हाफिज़ साहब हम तमाम जो है इसमें कोशिश कर रहे हैं, शमा एजुकेशन वगैरह जो है इसमें कोशिश कर रहे हैं। आप मीडिया वालों से मेरी गुजारिश है कि इसमें जो है साथ दें और हम भी जो है मीडिया वालों का और आप हजरात का मैं शुक्रिया अदा करता हूँ। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। ప్రోగ్రామ్ కమిటీ 50 మంది ముఠా కార్మికుల కూలీ రేట్లను సాంప్రదాయాలకు అనుగుణంగా తక్షణమే పెంచాలని ఏజీసీ నగర కార్యదర్శి మూలి సాంబశివరావు డిమాండ్ చేశారు. మార్చి 5వ తేదీలోపు సమస్యను పరిష్కరించకపోతే జరిగే పరిణామాలకు అసోసియేషన్ ప్రతినిధులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. వాణిజ్య కేంద్రంగా ఉన్న విజయవాడలో ఎగుమతి దిగుమతి తోలకు పనులు చేస్తూ ఉన్న ముఠా కార్మికుల కూలీ రేట్ల పెంపు కోరుతూ వాణిజ్య కేంద్రంగా ఉన్న విజయవాడలో ఎగుమతి దిగుమతి తోలకం పనులు చేస్తున్న ముఠా కార్మికుల కూలీ రేట్ల పెంపు కోరుతూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో పాత బస్తీ సామారంగౌ చౌక్ నుంచి కాళేశ్వరరావు మార్కెట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మూలి సాంబశివరావు మాట్లాడుతూ ప్రతి 2 ఏళ్లకోసారి కూలీ రేట్లు సవరించే సంప్రదాయం ఉన్నప్పటికీ గడువు ముగిసి 6 నెలలు అయినా యాజమాన్యాలు స్పందించలేదన్నారు. పెరుగుతున్న నిత్యావసరాల దృష్ట్యా కనీసం 30% కూలీ పెంపు చేయాలని డిమాండ్ చేశారు. గత నెలలో ముఠా కార్మిక సంఘాల ఐక్య వేదికగా వ్యాపార సంఘాలకు కూలీ రేట్లు పెంచాలని అభ్యర్థిస్తూ లేఖ రాసినప్పటికీ వారి నుంచి కనీస స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. యాజమాన్యాలు ఇటువంటి నిర్లక్ష్య వైఖరిని విడనాడి రోజురోజుకి పెరుగుతున్న నిత్యావసరాల్లో విద్య వైద్య ధరలను పేద కార్మికులు భరించలేని అర్ధాకిలితో అలమటిస్తున్న యాజమాన్యాలు మానవతా దృక్పథంతో ఆలోచించి కార్మికుల మనుగడకు కూలీ రేట్లు పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏటీసీ నాయకులు కొట్టు రమణారావు, సిహెచ్ మారుతి, చీకటి సాయిదారావు, ముఠా కార్మిక సంఘం అధ్యక్షులు ఎన్ శ్రీనివాసరెడ్డి, కోటిపల్లి ఆవులయ్య, సురసాని శ్రీనురెడ్డి, కె నాగేశ్వరరావు, డబ్బాకొట్టు శ్రీను, 12 ముఠా వెంకటేశ్వర రెడ్డి, సిపిఎం నాయకులు దోనెపూడి కాశీనాథ్, సిఐటి నాయకులు ఎన్సిహెచ్ శ్రీనివాసరావు, సీతారామనారాయణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ముఠా కార్మిక సంఘాల ఐక్య వేదిక తరఫున యాజమాన్యాలకి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. గతంలో ఉన్న సాంప్రదాయాల ప్రకారం ప్రతి 2 సంవత్సరాలకి కూలీ రేట్లు పెరిగే సాంప్రదాయం ఉన్నది. దాని ప్రకారం ఆగస్టులో పెరగాల్సిన కూలీ రేట్లు పండగల కారణంగా వాయిదాలు పడుతూ వచ్చినాయి. సంక్రాంతి పండగ దాటిన తర్వాత 19వ తారీఖున మేము జనవరి 19న నోటీస్ ఇవ్వడం జరిగింది. కూలీ రేట్ల పెంపుదలకు అసోసియేషన్లు మమ్మల్ని పిలిచి చర్చలు జరపాలని, నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి, కరెంటు రేట్లు, గ్యాస్ రేట్లు, మన వాహనాలకు వాడే పెట్రోల్ రేట్లు, అలాగే అన్ని ట్యాక్సులు పెరిగిన సందర్భంలో కార్మికులకు కూలీ రేట్లు పెంచి ఆదుకోవాలని చెప్పేసి యాజమాన్యాలకు విజ్ఞప్తి చేశాం. అయినప్పటికీ కూడా యాజమాన్యాలు నెల రోజులవుతున్న స్పందించని పరిస్థితుల్లో మేము ఈ రోజున ప్రదర్శన చేయడం ద్వారాగా యాజమాన్యాలకి ఒక విజ్ఞాపన మార్చి 5వ తేదీ నుండి నగరంలో ఉన్నటువంటి ముఠా కార్మికులందరూ కూడా సమ్మెకి తలపడుతూ ఉన్నారు. వాళ్ళ కార్యాచరణ కమిటీ ఒకటి ఏర్పడింది. ఆ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని సంఘాలు కలిసి విజయవాడ నగరంలో మార్చి 5వ తేదీ నుండి సమ్మెకు ఉపక్రమిస్తూ ఉన్నారు. దీనికి కారణం ఒకటే, ఎప్పుడూ ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో జరగాల్సినటువంటి కూలీ రేట్లు ఆగస్టు సెప్టెంబర్ మాసాలు దాటి 5 మాసాలు దాటుతూ ఉన్నా కూడా కనీసమైనటువంటి పెడచెవిన పెడతా వినేటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయింది. పిలిచి మాట్లాడటం అని చెప్పనేటువంటి సాంప్రదాయానికి తిలోదకాలు ఇచ్చారు. ఎప్పుడు పిలుస్తారు, ఎప్పుడు చేస్తారని చెప్పనేటువంటిది కార్మికులకి అయోమయంగా మారింది. అందుకనే ముఠా ఎన్సిహెచ్ శ్రీనివాస్, సిఐటి ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి. విజయవాడ నగరంలో దాదాపు 14,000 మంది పైగా ముఠా కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. ఎగుమతులు దిగుమతుల రంగంలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కూలీ రేటు పెరగాల్సి ఉంది సాంప్రదాయంగా. కానీ ఇక్కడ 7 మాసాలైనా కానీ కూలీ రేట్లు కాల పరిమితి పూర్తి అయిపోయి ముఠా కార్మికులకు యాజమాన్య సంఘాలు కూలీ రేట్లు పెంచకపోవడం అనేటువంటి బాధాకరమైన విషయం. వెంటనే కూలీ రేట్లు పెంచాలని చెప్పేసి సిఐటి డిమాండ్ చేస్తూ ఉంది. ముఠా కార్మికులు చేపట్టబోయేటువంటి మార్చి 5వ తేదీ ముఠా కార్మికుల సమ్మెకు సిఐటియు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉంది. ఇప్పటికైనా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో మార్చి 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు శాస్త్రోక్తంగా అత్యంత వైభవంగా కుంభాభిషేక మహోత్సవం జరగనుందని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ఆగమ శాస్త్రం ప్రకారం 12 ఏళ్లకోసారి ఆలయంలో
దైవిక శక్తి పునరుద్ధరణకు కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించడం జరుగుతోందని ఇందుకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. కుంభాభిషేక మహోత్సవం 2026 నిర్వహణపై ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఆలయ ఈవో వికే సీనా నాయక్ తదితరులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ శివనాథ్ మాట్లాడుతూ కంచి కామకోటి పీఠాధిపతులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి చేతుల మీదుగా కనకదుర్గమ్మ ప్రధాన ఆలయ శిఖర విమాన గోపురానికి అభిమంత్రించిన అనేక పుష్కర మహాజీవనదులు సముద్రోదకములతో కుంభాభిషేకం జరుగుతుందని వివరించారు. మహోత్సవానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి హాజరవుతారన్నారు. వేద పండితుల ఆధ్వర్యంలో వైదిక క్రతువులు జరుగుతాయని, దేశ విదేశాల నుంచి లక్షలాది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని, భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఇవాళ ఇంద్రకీలాద్రి మీద జిల్లా అధికార యంత్రాంగం, దుర్గగుడి బోర్డు, అంతేకాకుండా దుర్గగుడి ఈవో అధికారులు అందరం కలిసి అమ్మవారిని దర్శించుకుని రేపు 6వ తారీఖు, 7వ తారీఖు, 8వ తారీఖు ఈ 3 రోజుల్లో ప్రతి 12 సంవత్సరాలకి అమ్మవారికి పూర్ణ కుంభాభిషేకం జరుగుతుంది. అది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు, లోకేష్ గారు, మంత్రులు అందరూ కూడా ఈ ఉత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ ఉత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు ఏ విధంగా చేయాలనేది అందరం కూడా కూర్చుని ఆలోచించి, ఈ ఉత్సవం ప్రతి 12 సంవత్సరాలకి వస్తుంది కాబట్టి ఎంతోమంది భక్తులు, లక్షలాది మంది భక్తులు దర్శించుకోవడానికి వస్తారు. గత 12 సంవత్సరాల క్రితం పెద్దలు కంచికామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి గారి చేతుల మీదుగా జరిగిన ఈ ఉత్సవం మళ్ళీ ఆయన వారసులైన విజయేంద్ర సరస్వతి గారి చేతుల మీదుగా 12వ సంవత్సరంలో ఫిబ్రవరి 1 నుంచి 3వ తారీఖు వరకున ఈ కుంభాభిషేకం జరిగింది. సో అప్పుడు ఎలాగ జరిగింది అనేది వాస్తవానికి 14 సంవత్సరాల క్రితము జరిగిన ఈ కుంభాభిషేకము ఎలా జరిగింది, సో దాని విధి విధానాలు ఏంటి, సో భక్తులు ఎలాగ వస్తారు, ఇవన్నీ కూడా అంచనా వేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ మధ్యన మీరు ట్రెండ్స్ చూస్తే సంవత్సరం కూడా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతూ ఉంది. లాస్ట్ ఇయర్ మీకు అందరూ తెలుసు, మూలా నక్షత్రం రోజున 1,30,000 మంది వస్తే ఈసారి 2,05,000 మంది భక్తులు రావడం జరిగింది. ఒకవైపున ఫ్రీ బస్ సౌకర్యం, మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, దీనివల్ల తర్వాత ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ సమాజంలో ఉండడం వల్ల భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. సో ఈ మహాకుంభాభిషేకానికి కూడా ఈ భక్తులు ఎలా వస్తారనేది అంచనా వేయాల్సిన అవసరం ఉంది. సో దానికి మనము లాస్ట్ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎటువంటి చర్యలు తీసుకున్నామో అవన్నీ ఒకసారి సమీక్షించి. అందరికీ నమస్కారం. 12 సంవత్సరాలకి ఒకసారి వచ్చే మహాకుంభాభిషేకం కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉంది. ఎన్టీఆర్ జిల్లా టీమ్ ఎన్టీఆర్ స్పిరిట్తోనే ఏ కార్యక్రమమైనా మనం ముందుకు తీసుకెళ్తున్నాము. ఇప్పుడే గౌరవ ఎంపీ గారు, సిపి గారు చెప్పినట్టు, అలాగే గౌరవ చైర్పర్సన్ గారు, అలాగే టెంపుల్ ఈవో గారు, ఇతర అధికారులందరూ సమన్వయంతో, అలాగే టెంపుల్ ఎండోమెంట్ మినిస్టర్ గారు, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్లు, ఉప ముఖ్యమంత్రి వర్లు వీళ్ళు ఎప్పటికప్పుడు ఈ టెంపుల్ పనితీరు, అలాగే ఈ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి దీని గురించి మనకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ దిశానిర్దేశాల మేరకు ఈసారి కూడా వచ్చే ఈ మహాకుంభాభిషేకం ఏదైతే ఉందో దీన్ని ఎక్కడ ఇబ్బంది లేకుండా సామాన్య భక్తులుగా పెద్దపీట మనం ఎప్పుడు అనుకుంటున్నామో అదే ప్రకారంగా వచ్చే భక్తులకి ఏ మాత్రం అసౌకర్యం కలగకుండా అట్ ద సేమ్ టైం టెంపుల్లో జరగాల్సిన ఈ మహాకుంభాభిషేకం ఏదైతే ఉందో దానికి రిక్వైర్డ్ స్టాండర్డ్గా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. వచ్చే భక్తులకి నా విన్నపం ఒకటే, ద్వాదశ వర్ష నియమం అంటామండి. అంటే 12 ఏళ్ళకు ఒకసారి పెద్ద దేవాలయాలు అన్నీ పాటించేవి, క్రమంగా అన్నీ పాటించే దేవాలయాలకి మళ్ళీ ఆ శక్తి పునః పెంచడానికి కానీ, ఈ 12 ఏళ్లలో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు, సెకండ్లో మన ముహూర్తం మొదలు పెట్టబోవడం లాంటివి ఏమైనా ఉన్నా కూడా వీటన్నిటికీ సంబంధించి ఒక ప్రక్షాళనలాగా తర్వాత శక్తిని మళ్ళీ పెంచడానికి మనకు 12 ఏళ్ళకు ఒకసారి కుంభాభిషేకం అనేది జరుగుతుంది. ఈ పైన అమ్మవారి శిఖరానికి మనం పీఠాధిపతి వారు స్వయంగా వస్తున్నారు, వారి చేతులతోటే అది ప్రతిష్ఠితం జరిగింది. దాన్ని ఇప్పుడు మళ్ళీ మనం ప్రక్షాళన చేస్తున్నాం అన్నమాట. ఇది ఒక 3 రోజుల కార్యక్రమం. హోమాలు, పూజలు అన్నీ ఉంటాయి. అది కార్యక్రమం గురించి మీరు
శ్రీమాత్రే నమః. వారి దేవస్థానంలో ప్రతి సంవత్సరం కూడాను వివిధ రకాలైనటువంటి సంప్రోక్షణాదులు, పవిత్రోత్సవాలు ఇవన్నీ కూడాను అంతర్గతంగా ప్రతి సంవత్సరం కూడా జరుగుతూనే ఉంటాయి. 12 సంవత్సరాలకు ఓ మాట వీటన్నిటికంటే కూడా విశేషంగా కుంభాభిషేకం చేయాలనేటువంటిది ఆగమశాస్త్రంలో విహితమైనటువంటిది, విధింపబడింది. దీన్ని ఇక్కడ త్రిరాత్ర దీక్షతో చేయమని చెప్పి శ్రీ శ్రీ కంచి కామకోటి పీఠాధీశ్వరులు ఆదేశించి ఉన్నారు. వారి యొక్క మంత్రాక్షతలు తీసుకుని వారి యొక్క ఆదేశానుసారంగా త్రిరాత్ర దీక్షతో దీన్ని చేయడం జరుగుతోంది. కుంభ రాశిలో కూడా ఇది చేస్తున్నందువలన మన సూర్యుడు కుంభంలో ఉండగా చేస్తున్నందువలన కూడాను దీని కుంభాభిషేకం అనేటువంటి నామధేయం ఒకటి. అది కాకుండా ఈ యొక్క విగ్రహాలకి కింద ఉండేటువంటి యంత్రాలన్నిటికీ కూడాను శక్తి పెరిగి మళ్ళీ పూర్వస్థితి రావడం కోసం అని కూడాను 12 సంవత్సరాలకు ఓ మాట చేయమని చెప్పబడింది. కాబట్టి కూడాను ఈ కుంభాభిషేకాన్ని మనం నిర్వహిస్తున్నాము. ఇందులో మొదటి రోజున గణపతి పూజతో ప్రారంభం చేసి చిట్ట చివరి రోజున పూర్ణాహుతి 8వ తారీఖు 9:30 సుమారుగా 9:30 ప్రాంతంలో ఇది అభిషేకంతో ఈ యొక్క బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీటీడీ నెయ్యి సరఫరాలో భారీ కుంభకోణం జరిగిందన్న సీఎం చంద్రబాబు. ఎంపీ కేశినేని శివనాథ్ నగర అభివృద్ధిపై కమిషనర్ ధ్యానచంద్ర ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం. వాణిజ్య కేంద్రంగా ఉన్న విజయవాడలో ఎగుమతి దిగుమతి తోలకం పనులు చేస్తున్న ముఠా కార్మికుల కూలీ రేట్ల పెంపు కోరుతూ ర్యాలీ. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో మార్చి 6 నుంచి 8వ తేదీ వరకు శాస్త్రోక్తంగా అత్యంత వైభవంగా కుంభాభిషేక మహోత్సవం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.